హరి వ్యాసం రామ్మోహన్ రావు గారు మరియు రుక్మిణీదేవుల దంపతులకు ప్రథమ పుత్రుడిగా, నలుగురు అన్నదమ్ములకు, ఇద్దరు అక్క చెల్లెళ్లకు అన్నగా, వ్యాసం వారి కుటుంబానికి పెద్దవాడిగా, బాపట్లలో పుట్టి విశాఖపట్నంలో పెరిగి ఉద్యోగరీత్యా మద్రాసులో గడిపి కళాకారుడిగా, ఒక ఉద్యోగిగా జీవితకాలంలో బాధ్యత వహించి ఈ వృద్ధాప్యంలో ప్రశాంతంగా కాలం గడపటానికి హైదరాబాద్ చేరి నీ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 50 సంవత్సరాల దాంపత్య జీవితం పూర్తి చేసుకోబోతున్న శుభ సందర్భంగా మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు, ప్రశాంతమైన జీవితం ఇవ్వాలని కోరుకుంటూ మీ తమ్ముడు. నమస్తే ప్రధాన్ గారు, మెయిలింగ్ కూడా హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లక్ష్మిని మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి. జన్మదిన శుభాకాంక్ష. హలో ప్రసాద్ అన్న, హ్యాపీ బర్త్డే. 50వ పెళ్లి రోజుకి శుభాకాంక్షలు ప్రసాద్ అన్న, మీ ఇద్దరికి, పాపక్కకి మీకు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే మాయా. హ్యాపీ బర్త్డే తెలంగాణ. హ్యాపీ బర్త్డే మాయా. ప్రసాద్ అన్నయ్య, పాపక్క నమస్తే. 75 years ప్లస్ 50 years ఇది. ఓకే, రియల్లీ ఇట్స్ అన్ యూనిక్ అకేషన్, రియల్లీ గ్రేట్. ఎవరికి నా చుట్టాల్లో నేను ఎప్పుడు ఇది చూడలేదు, చేయలేదు, ఫస్ట్ టైం మీరే. సో మీరెప్పుడు బాగుండాలి అని నేను కోరుకోవచ్చు, విషెస్ ఇవ్వచ్చు, కానీ ఆశీర్వదించకూడదు, చిన్నదాన్ని కదా. సో అందుకని నా తరఫున తాతయ్య తిమ్మన సముద్రాల నాయుడు గారు, హనుమాయమ్మ, నానమ్మ వాళ్ళ ఆశీర్వచనాలు మీకు ఎప్పుడూ ఉండాలి. ఓకే. రెండోది, తర్వాత మా నాన్నని చాలాసార్లు మీలో గమనించాను. నాన్న ఎక్కువ కనపడుతూ ఉంటారు. నాన్న అనేవారు. అందరూ ఎందుకు నాన్న అందరిని అరుస్తారు అంటే, నీకు తెలియదమ్మా, వాళ్ళు కావాలని నా చేత తిట్టించుకుంటారు, నా తిట్లంటే ఇష్టం వాళ్ళకి అనేవారు. అదే డైలాగు, సేమ్ డైలాగు ఒకసారి నేను మీ దగ్గర విన్నాను. ఈడియట్స్, ఎందుకు నా చేత తిట్టించుకుంటారు కావాలని అని అన్నారు మీరు. సో అలాగే పాపక్క, మా అమ్మ సహనం, వచ్చిన వాళ్ళకి అన్నీ చేసి పెట్టడం. అమ్మ దగ్గర మళ్ళీ తర్వాత నేను పాపక్క దగ్గర చూశాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో అది ఒకటి. మళ్ళీ పాపక్క చిన్నప్పుడు బూచాడమ్మ బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు, కబురులు ఎన్నో చెప్తాడు అని పాటలు పాడి నిద్రపుచ్చిన మా కాపక్క ఎన్నో బూచీలని గుండె బుల్లి పెట్టెలో దాచేసి తన లైఫ్ జర్నీలో ఎన్నో బూచీలని
గుండె బుల్లిపెట్టెలో దాచేసి ఎదుటి వాళ్ళ కళ్ళకి ఏమి కనపడనీయకుండా అవన్నీ మాటలు నవ్వుతూ మాట్లాడేస్తూ కబుర్లు ఎన్నో చెప్పేస్తూ మాట్లాడే 10 మాటల్లో 9 మాటలు అరే ప్రసాద్ అన్నయ్యరా, అరే ప్రసాద్ అన్నయ్యకి రా అంటూ 9 మాటలు ప్రసాద్ అన్నయ్య గురించే మాట్లాడే పాపక్క. మీ ఇద్దరికి మా నాన్న తిమ్మన అయ్యన్న గారు, మా అమ్మ ఉమాదేవి వాళ్ళిద్దరి ఆశీర్వచనాలు మీకు ఎప్పుడూ ఉండాలి. ఒకటి. తర్వాత అలాగే మా మామయ్య రామ్మోహన్ రావు మామయ్య, మా మేనత్త రుక్మిణీదేవి అండ్ పెద్దనాన్న వెంకట సుబ్బారావు పెద్దనాన్న అండ్ కనక మహాలక్ష్మి పెద్దమ్మ, వీళ్ళందరి ఆశీర్వచనాలు మీకు నా తరఫున లేరు. అందరూ పైన ఉండి వాళ్ళ ఆశీర్వచనాలు మనందరికీ ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు నా లైఫ్కి నేను పెద్ద అనుకుంటుంది మా హార్ట్ఫుల్నెస్ గురు, మై మాస్టర్ కమలేష్ మాస్టర్. ఆయన డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉండాలి. అంటే ఎవరి బ్లెస్సింగ్ కూడా మీరు మిస్ అవ్వకూడదు. అందుకని సో తర్వాత ఈ జర్నీ అంతా కూడా పిల్లల కోసం కష్టపడతాం. పిల్లలు హ్యాపీగా ఉంటే ఇంకేమీ లేదు, మనకు కావాల్సింది ఏం లేదు, వాళ్ళే కావాలి. ఆ పిల్లల్ని కూడా ఆ పిల్లల్లో పాపక్క ప్రసాద్ అన్నయ్య కనపడేట్లుగా పెంచారు. చిన్ను మాటల్లో తెలుసుకున్నాను. చిన్నుతో 2 నిమిషాలు మాట్లాడితే చాలా తెలుసుకున్నాను. పాపక్క ప్రసాద్ అన్నయ్య చక్కగా కనిపిస్తున్నారు వాళ్ళల్లో, అలా పెంచగలిగారు. చాలా గొప్ప విషయం. అండ్ అందుకని వాళ్ళు హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకుంటాను. ఆ హ్యాపీ మీకు ఎప్పుడు దొరకాలని కోరుకుంటాను. వాళ్ళకైతే నేను బ్లెస్సింగ్స్ ఇవ్వగలను. సో చిన్ను ఫ్యామిలీకి, మోని ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి అందరికీ నా బ్లెస్సింగ్స్. హాయ్ మోని, హాయ్ అర్చన. మీకు ముందు కంగ్రాట్స్ చెప్పాలరా. రియల్గా మీ నాన్నగారి 75 సంవత్సరాలు పుట్టినరోజు ముగించుకుని ఇవాళ 76వ పుట్టినరోజు అడుగుపెట్టినప్పుడు మీరు చేస్తున్న ఈ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడ, సో బ్యూటిఫుల్. హలో ప్రసాద్జీ, నమస్తే నమస్తే నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్స్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రామాయ్ అమ్మా, నమస్కారం. రండి. నమస్కారం ప్రసాద్ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. హలో పాప, నమస్తే. మీ ఇంట్లో ఈ ఏడాది 2020కి డబల్ ధమాకా అనమాట. మీ ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్లాటినం జూబ్లీ, మీ గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ చాలా ఆనందంగా ఉందండి. మాకు చాలా సంతోషం. వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు. మీ అందరికీ మా శుభాకాంక్షలు. చూస్తున్నారే మోని, చిన్న, అసలు మీ నాన్నగారు గురించి చెప్పాలంటే మంచితనానికి మారు పేరు మా ప్రసాద్ గారు. చిన్నప్పటి నుంచి ఆయన అలా చదువుకుంటూ చిన్న ఉద్యోగం చేరిన అలా చదివి నాలెడ్జ్ సంపాదించుకుని బిఏ చేసి టాప్ లెవెల్కి వెళ్ళారంటే రియలీ గ్రేట్. అంతకి కారణం ఆయన మంచితనం, మాట, సౌమ్యత అని నేను ఆయనకి నిజంగా ఈ చదువు పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉంది అన్నది నేను తర్వాత తెలుసుకున్నాను. అలా చదువుకుంటూ పెద్ద ఆఫీసర్ అయ్యారు. అంటే నేను చాలా విషయాల్లో ఆయన బాధ అయ్యానమాట. అంటే నేను కూడా చిన్న ఉద్యోగాలు చేసి అలా చదువుకుంటూ వెళ్ళి ఎంకామ్ దాకా అదంతా ఆయన చూసే. అయినా మా స్నేహం చూడు దాదాపు 45 ఏళ్ళు 45 ఏళ్ళ నుంచి ఉంది. నిజంగా నాకు ఇలాంటి మంచి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అమ్మా. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎస్, చిన్నప్పటి నుంచి
ఆయన ఉద్యోగాలు చేసుకుని పైకి వెళ్ళి రిటైర్ అయ్యి పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయినా తర్వాత మళ్ళీ ఫ్యాకల్టీ అని పేరు చెప్పి బా ఎంతమంది స్టూడెంట్స్ దగ్గర ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు తెలుసా. రియల్లీ గ్రేట్. అంతేకాదు ఆయన నాటకాల్లో కూడా మంచి కళాకారుడని పేరు తెచ్చుకున్నారమ్మా. మేమిద్దరం కలిసి అబ్బా చాలా నాటకాలు వేసాం, అంతకన్నా ఎక్కువ నాటకాలు చూసాం. అదనమాట. రైట్, వెరీ గుడ్. మీరేనండి మోని, ఇప్పుడు నువ్వు నన్ను పిలిచావు కదా, నేను మా ఆవిడ్ని పిలిచాను. అంతేకాదు మా పిల్లలందరినీ కూడా పిలిచాను. అదిగో మా పెద్దబాయి వాళ్ళు వస్తున్నారు. మా పెద్దబాయి శశికిరణ్, పెద్ద కోడలు శ్యామల, మా మనవరాలు, ఒకే మనవరాలు అనమాట శృతి, వాళ్ళు ముగ్గురు వస్తున్నారు. రండరా. హలో ప్రసాద్ అంకుల్, మీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్షిప్, దానికి మీరు ఒక మంచి ఉదాహరణ. తెలుగు సినిమాలో ఒక పాట ఉంది కదా, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని. మిమ్మల్ని మా డాడీని చూస్తే ఆ పాట నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. మీకు ఆంటీకి 50th వెడ్డింగ్ యానివర్సరీ విషెస్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్ హెడ్. ఇట్లాగా మీరు ఎన్నో ఏళ్ళు కలిసి పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో అంకుల్, హ్యాపీ 75th బర్త్డే అండ్ అడ్వాన్స్ హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ బర్త్డే తాతగారు. అంతేకాదు మా రెండో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. రెండో అబ్బాయి బహుశా నీకు తెలిసే ఉంటుంది, రవి కిరణ్. ఎస్, మా రెండో కోడలు భవానీ, వాళ్ళ అబ్బాయి రషీద్. టు టెల్ యూ వన్ థింగ్, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆర్టిస్ట్. ప్రసాద్ గారు ఆయన నాటకాలన్నీ కూడా చూశారు, భలే మెచ్చుకుంటారులే. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మా ఫ్యామిలీ అంటే. ఎస్, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారమ్మా. నమస్తే ప్రసాద్ అంకుల్, మీకు మీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మీకు ఆంటీకి మీ 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. నమస్తే ప్రసాద్ అంకుల్, మీకు మీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆంటీ అంకుల్, మీ ఇద్దరికి మీ 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఇంకా ఎన్నో జరుపుకుంటూ ఉండాలి, మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి. నమస్తే తాతగారు, మీకు మీ 75th బర్త్డే శుభాకాంక్షలు. అలాగే నానమ్మ తాతగారు, మీ ఇద్దరికి మీ 50th యానివర్సరీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అది ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పడం అని తెలిసిన, నిజంగా ఆయన నవ్వే, ఆయన చిరునవ్వే మా స్నేహానికి నజరాన. ఎస్, ఇలా పొగుడుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాననుకో, బోల్డ్ ఉన్నాయి విశేషాలు. తర్వాత మనం తీరుబడిగా మాట్లాడుకుందాం. అదిగో ఆ నవదంపతులకి హారతిస్తున్నట్టున్నారు, అందరినీ రమ్మంటున్నారు. రండరా. ప్రసాద్ గారు, ఐ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ మీరు ఎప్పుడూ సంతోషంగానూ చీర్ఫుల్గానే ఉంటారు. అది మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్టర్ మోని, నీకు ఈ విషయం చెప్పాలి. మీ నాన్నగారు నాకు దాదాపు 30 ఏళ్ళుగా పరిచయం. నాకు మెడ్రాస్లో ఉన్నప్పుడు మహాలక్ష్మి క్లబ్ అని ఒకటి ఉండేది. ఆ నాన్నగారికి గుర్తుందో లేదో నాకు గుర్తుండే ఉంటుంది. మేమందరం కలిసి డ్రామా రిహార్సల్ చేసేవాళ్ళం. అంటే ఈయన ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవారు. పెద్దగా మాట్లాడేవారు కాదు, కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం మాటలు కలిపేవారు. చాలా జాలీగా మాట్లాడుకునేవాళ్ళం. మేమందరం చిరంజీవి అని పిలిచేవాళ్ళం. ఆయనతోనే ఆయన చిరంజీవిలాగా ఉంటారని చెప్పేసి చిరంజీవి గారు అని పిలిచేవాళ్ళం. ఆయన వన్స్ హీ గెట్స్ ఇన్ టు ద సీన్, ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఎక్సలెంట్, అబుండెంట్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. మంచి, చాలా ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్నీ బ్రహ్మాండంగా చేశారు స్టేజ్ మీద. మామూలుగా బయటకు చూస్తే ఈయన ఇంత వేషం చేయగలరా అని అనిపిస్తుంది, కానీ ఒకసారి స్టేజ్ ఎక్కారంటే కనుక అసలు ఎరగదీసేవారు ఆయన. వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ నైస్ జెంటిల్మెన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ పర్సన్ like him as my friend. So once again I wish him a very very happy birthday. Thank you. Hari Namaram.
75 సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మురళి. హాయ్ బావగారండి. 75 ఏళ్ళు అయిపోయినాయా అనిపిస్తుంది, కానీ నమ్మక తప్పదు. ఇంతకుముందు చాలా చక్కగా సింహంలాగా యాక్టివ్గా సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ మధ్య కాస్త డల్ అయినట్టు అనిపిస్తున్నారు. 75 ఏళ్ళు వచ్చేసినాయి అనుకోకుండా మిగిలిన జీవితం అంతా హాయిగా ఆనందంగా పూర్వంలాగా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటూ సుమ. హాయ్ పెద్దమ్మ, హాయ్ పెద్దనాన్న గారు, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దనాన్న గారు విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే అండ్ మీ ఇద్దరికి కూడా 50th వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు. Hello Pandana, I wish you a very happy birthday. Then I always wanted to tell you something since past some few years ago. I couldn't tell you because I never got that opportunity or that time to talk to you. There is nothing much to tell you, but I just wanted to tell you one single line, that is that you have been inspiring me and been a role model for me. So this is what I always wanted to tell you. I would like to thank Chinwaka and Moriana for giving this platform for me to convey this message to you. Thank you so much. And there is one more milestone that you are gonna achieve this same year, that is the 50th wedding anniversary of you and Peddamma. So I would like to wish you a happy wedding anniversary also in advance. That's it. Sorry I couldn't get everyone onto the video, but I'm the one who is wishing on behalf of everyone in the family. Once again, a very happy birthday, Bedna. Happy birthday, Prasad Tataya. Happy birthday, Pednan Garu, and happy wedding anniversary, Peddamma and Pednana. Happy birthday and happy wedding anniversary. ఇప్పుడు 5 దశాబ్దాల వెనకాతల నాటకాలతో ఆరంభమైనటువంటి మన పరిచయం, మన స్నేహం, ఆ తర్వాత ఆ నాటకాల పరిధిని అధిగమించి జీవితంలోకి పర్సనల్ సర్కిల్స్లోకి అల్లుకొని 50 ఏళ్ల పైచిలుగ్గా ఎన్నో అనుభవాల్ని, ఎన్నో భావాల్ని కలిపి పంచుకొని జీవితంలో ఎంతో చిక్కగా ముడివేసుకున్న మన సంబంధాన్ని ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ నీకు 75 సంవత్సరాలు 75 వసంతాలు నిండినటువంటి సందర్భంగా జీవితంలో నువ్వు అనుభవించినటువంటి ఈ సారాన్ని యావత్తు నెమరువేసుకుంటూ చిరకాలం ఇంకా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అభివృద్ధి చెందాలని, ఇంకా ముందుకు వెళ్ళి 82 సంవత్సరాల పైచిలుగ్గా వచ్చేటటువంటి సహస్ర చంద్ర దర్శనం అనేటటువంటి ఒక గొప్ప అనుభూతిని కూడా నువ్వు ఈ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటే అనుభవించాలి అనేటటువంటి ఆకాంక్షతో ఆశీర్వచనాలు, ఈశ్వరాశీర్వచనాలు. గాడ్ బ్లెస్ యూ. గ్రేట్ లైఫ్. శుభం. ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. గమ గమ మగరి నిరే మప మప గమ గమ మగరి నిరే మరే సా మప మప గమ గమ మగరి నిరే మగరే సా పా మప మప గమ గమ మగరి నిరే మగరే సా నా దరా మప మప గమ గమ మగరి నిరి మగరే సా మప మప గమ గమ మగరి నిరి మగరే సా
Papa. Many happy returns of the day. Namaskaram uncle, wish you a very happy birthday. Myself and Ranjit, we're so happy to be part of this beautiful video that's made for you to convey all our love and wishes on your birthday. Thank you, uncle. Teaching us also so many things in life, how to be, how to lead, how to be firm, how to be strong. I learned a lot of things watching you since I'm telling you since, and I'm seeing you since 97, 98 when you're working in Chennai. So always look at you come with white dress and very white shirt and dark color pant, and always look at you like that. Thank you so much. And being seeing from Ashoka time and how very systematically how you take things and all. So good. I could not talk to you so much, but I learned a lot watching you and the small interaction what we had also. Thank you so much, and for all your blessings and guidance. Uncle, just as Ranjit shared, many lessons that you have taught us indirectly through our interactions, through our conversations, which are very valuable and which we fondly remember, we recall, and we try to emulate as much as we can in our lives, because we are sure that these qualities have helped you come a long way, and we wish to have that in our lives also. Thank you so much. Thank you, uncle. Happy birthday. Happy birthday once again. Namaste. I want to wish happy birthday to Prasadji, and it was a pleasure and a lovely meeting of my life. You and your family, it's really part of my family, and your beautiful elegance and great soul which is shining out of your beautiful smile. I really send to you my big hug and happy birthday. టికెట్ ప్లీజ్. మావయ్య టికెట్ ఏ మన స్టేషన్ వచ్చిందా? స్టేషన్ కాదు, టీటీని వచ్చాను. మీ టికెట్లు చూపించాను. అమ్మాయి, 120 రూపాయల డబ్బు, 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు అరెస్ట్ చేయగలంటమ్మా. కొంచెం జాగ్రత్తగా వెతకండి. ఇంకెక్కడ వెతకనండి? ఒక వెధవా నాకు డాష్ ఇచ్చాడు, వాడు కొట్టేసి ఉంటాడు. సరే తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దరు కానీ ముందు పెనాల్టీ 50 రూపాయలు కట్టండి. ఇదేమిటండి, డబ్బుపై మేము వేస్తుంటే పెనాల్టీ కట్టమంటారు? అది మా డ్యూటీ, మీరు పెనాల్టీ కట్టండి. టీసీ గారు, ఈ గొలుసు మీ దగ్గర ఉంచండి. మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి తర్వాత నా దగ్గర ఉంచడానికి నేను వడ్డీ వ్యాపారస్తుని కాదమ్మా. డబ్బు కట్టండి. టీటీ గారు తీసుకోండి. మీరు నేనెవరినైతే ఏం లేదు, ఉద్యోగంలో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పరిస్థితులు బట్టి ప్రవర్తించాలి. ఆడవాళ్లకు మర్యాద ఇచ్చి మాట్లాడు. తీసుకోండి. బాబు, పెళ్లి కుమారుని తీసుకురండి. అలాగేనే. గోపాల్ గారు సార్, గోపాల్ గారు ఎక్కడ లేరండి, కనిపించట్లేదా? అంకుల్, గోపాల్ కనిపించట్లేదు. ముహూర్తం టైం మించిపోతున్నా. గోపాల్ కనిపించట్లేదండి. మాస్టర్, మామూలుగా లైబ్రరీలోకి పుస్తకాలు మార్చుకోవడానికి వస్తారు కానీ మీరు ఇలా స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి రావడం చూస్తుంటే మాత్రం చాలా తమాషాగా అనిపిస్తుందిరా. ఏం చేయమంటారు వెంకటేశం గారు? ఇళ్ల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నానాయా. ఇదెక్కడ దిక్కుమాలిన ఊరండి? ఇల్లు అద్దెకిస్తారా అని అడిగితే అడుగుతునేవాడిని తరిమినట్టు తరుముతున్నారు. ఈ ఊళ్ళో అద్దెకిల్లు సంపాదించడం కంటే ఆకాశానికి నిచ్చినేయడం చాలా తేలిక మాస్టారు. అందులోనూ ఫ్యామిలీస్ కి తప్ప బ్రహ్మచారులకు ట్రస్ట్ ఫేవర్. అందుకే ఏ బంధువుల పేరో తెలిసిన వాళ్ళ పేరు అడ్డు పెట్టుకుని సంపాదించాలి గాని, లేకపోతే తలకిందులుగా తపస్సు చేసినా ఈ ఊళ్ళో మాత్రం ఇల్లు దొరకదు.
తపస్సులు అవి నేను చేయలేను వెంకటేశ్వర గారు, అందుకే అసలు ప్రయత్నించడమే మానేశాను. ఇక్కడ బాగానే ఉందిగా, ఎలాగోలా సర్దుకుంటాను. ఇక్కడ కుదరదు మాస్టర్. ఇక్కడ సర్దుకోవడానికి అవకాశం ఉంటే 200 పోసి బయట కొంప తీసుకోవడానికి నేను ఏమన్నా విరిరానా? 3 టైర్ కంపార్ట్మెంట్లో పిల్లలందరినీ ఆ బీరోలో సర్దేసి నేను బల్లెక్కి పడుకునేవాడు కాదు. బాబాబు ఎలాగైనా 2 రోజుల్లో వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. బాబు సర్లేండి, ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. చూడండి, స్టూడెంట్స్ వచ్చే వేళ అయింది, కొంచెం త్వరగా కానివ్వండి. అలాగే. Yes, check post number 3. Speaking. Yes, sir. Yes, sir. Okay. సరే సార్, అలాగే. Stop! 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 కాలు తీయకపోతే ప్రాణానికే ముప్పొస్తుందని కాలు తీసేయవలసి వచ్చింది ఇన్స్పెక్టర్. నా గురించి బాధపడుతున్నారా సార్? ఇంకో రకంగా అయితే నేను బాధపడి ఉండేవాడిని, కానీ డ్యూటీలోనే నా కాలు పోగొట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. పోలీసు ఉద్యోగం అంటే ప్రాణాలతో చెలగాటమని, దానికి నీ జీవితమే ఉదాహరణ రాము. కాలు పోయినందుకు బాధగా లేదు సార్, కానీ వాళ్ళని పట్టుకోలేకపోయినందుకే బాధగా ఉంది. కాలు పోగొట్టుకుని నువ్వు నష్టపోవడం కాదు రాము, డ్యూటీయే ప్రాణంగా భావించే నీలాంటి వాడిని పోగొట్టుకుని పోలీస్ డిపార్ట్మెంటే నష్టపోయింది. రాము, నువ్వు ఒంటరివాడివి కదూ, ఇక మీద మా ఇంట్లోనే ఉండుకో. ఈ రోజు నుంచి నాకు 2 కాదు 3 పిల్లలు. ఈ పేషెంట్ని బయట కూర్చోబెట్టి వాళ్ళ అబ్బాయిని పంపించు లోపల. అలాగే డాక్టర్, పదమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ అలా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ అమ్మగారికి రెటినైటిస్ పిగ్మెంటోసా, ఆప్టిక్ నర్వ్ పూర్తిగా దెబ్బతింది. భవిష్యత్తులో కంటి చూపు పూర్తిగా పోయే అవకాశం ఉంది. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. ఆపరేషన్ కుదరదండి? ఆపరేషన్ వల్ల ప్రయోజనం లేదు. ఆవిడ కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. ఆవిడకి ఈ విషయం తెలియదు. ఆనందం, అమ్మ చచ్చిపోయిందని ఆనందంగా ఉందిరా. ఎన్నాళ్ళకిరా అమ్మకి ప్రశాంతి. ఏమిటిరా, ఏమిటలా అంతా వింతగా చూస్తున్నారు? ఆడవడలేదరా, ఆనందిస్తా. అమ్మ పేడకళ్ళెత్తి పిడకలు పెట్టి పెంచిందిరా. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పనులు చేసి చదివించిందిరా. నేను కలెక్టర్లో పెద్ద ఉద్యోగం రావాలని ఆశపడిందిరా. నాకు డిగ్రీ వచ్చిన రోజున ఆనందంగా హారతిచ్చి దిష్టి తీసిందిరా అమ్మ. రోజంతా కాళ్ళు అరిగేలా తిరిగి ఇంటికి వస్తే చెమట పట్టిన నుడితిని తుడిచి తన ఒళ్ళో సేద తీర్చిందిరా అమ్మ. నెలల తరబడి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నా కూడా ఓదార్చి మరుసటి రోజున ఉద్యోగానికి వెళ్ళడానికి జేబులో డబ్బులు పెట్టి పంపించిందిరా. ఆ ఓదార్పుని, ఆ ఓర్పుని భరించే శక్తి లేక నిరాశ నిన్న ముఖాన్ని చూపించే శక్తి లేక ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చేసాడు రా. రాత్రి బవళ్ళు నా కోసం నడుచుకున్న మా అమ్మ చివరి క్షణాల్లో కూడా నా ఉద్యోగం కోసం అప్లికేషన్ తీసుకొచ్చిన అమ్మ ఆ లోకంలో నా శాంతిగా బతుకుతుంది. నా లేక నా నుంచి దూరం అయిపోతుంది. నా ఆత్మరసించాల.
అమ్మ శవాన్ని తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీ కూడా వస్తున్నారా? వెళ్ళిపోతుందిరా అమ్మా. ప్రయోజకుడైన కొడుకుని పెట్టుకుని దిక్కులేని దానిలా వెళ్ళిపోతుంది. నమస్తే ఇండియన్ ఆయిల్ ప్రసాద్ గారు. నేను ఇప్పటికీ నా ఫోన్ బుక్లో ఇండియన్ ఆయిల్ ప్రసాద్ గారిని సేవ్ చేసి పెట్టుకున్నాను. మీకు గుర్తుందో లేదో కానీ నా పెళ్ళైన కొత్తలో మా వంటింట్లో దీపాన్ని వెలిగించారు మీరు. అంటే వచ్చి మీ చేతులతో వెలిగించారని కాదు, శ్రీలక్క చెప్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఇండియన్ ఆయిల్లో పనిచేస్తారు, ఆయనకి చెప్పాను, ఆయన గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తా అన్నారు, వెళ్ళమంటే నేను కోడంబాకం నుంచి సైకిల్ వేసుకొచ్చి ఆ పాంగ్రావ్ హోటల్ దాటినాక సిగ్నల్ బ్యాక్ సైడ్లో ఉండి నేను ఇండియన్ ఆయిల్ ఆఫీస్కి వెళ్తే మీరు అక్కడ ఉన్నారు. నేను రాగానే దానికి కావాల్సిన పేపర్లో ఇవన్నీ ఆయన మీరే ఫిలప్ చేసి ఒక గ్యాస్ ఏజెన్సీకి ఒక లెటర్ రాసిస్తే నేను తీసుకెళ్ళి కోడంబాకలో ఉన్న గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ సిలిండరు విత్ రెగ్యులేటర్ తీసుకున్నాను. ఇది 1988లో సంగతి. ఆ రోజు నుంచి ప్రసాద్ గారు, పాపక్క, చిన్ను, మోని, లక్ష్మీ కాలనీలో మీ చిన్న ఇల్లు రెగ్యులర్గా నేను సైకిల్ వేసుకొస్తూ ఉండేవాడిని. 88 నాటి జ్ఞాపకాలు ఈ రోజుకి కళ్ళకి గట్టినట్లున్నాయి. అప్పుడే మీకు 75 ఏళ్ళు వచ్చినాయి ఆ ప్రసాద్ గారు, నమ్మలేకపోతున్నాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంకుల్. పుట్టినరోజు శుభాకాంక్షలు అంకుల్. మీరు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే తాతగారు. గమ గమ మగరి నెరగ మప మప గమ గమ మగరి నెరగ. Hi Prasad and I. Happy birthday to you. 75 years Platinum Jubilee celebrations. Hearty congratulations. తర్వాత ఈ ప్లాటినం జూబ్లీతో పాటు గోల్డెన్ జూబ్లీ కూడా ఆయన చెప్పాడు, బాబు మోని 50 years of your wedding anniversary. To Prasad and I, Papakka, to both of you, happy wedding anniversary, which is again Diamond Jubilee. Hearty congratulations. So Prasad and I just wanted to share with you some of my experiences with you. 82కు ముందు ఇచ్చినప్పుడు నాకు అంత బాగా గుర్తులేదు, కానీ 1982 ఐ రిమెంబర్ కరెక్ట్, అప్పుడు కదా నేను మెడ్రాస్ వచ్చాను ఫస్ట్లో. ఐ యూస్ టు స్టే విత్ ప్రసాద్ అనే పాపక్క మీ ఇద్దరితోటి అక్కడే. దోస్ వర్ ది డేస్ వెన్ యూ హ్యాడ్ అ ప్రమోషన్ అండ్ యు ఆర్ పుట్ ఆన్ ది సైట్, యూస్ టు గో దేర్. ఆ టైంలో నా ఎక్స్పీరియన్స్ అనమాట. అన్నయ్యకి మీరు యూస్ టు ఎక్స్ప్లెయిన్ టు మీ, ఆఫీస్లో ఇలా ఉంది అలా ఉంది ఇట్లా జరుగుతాయని అంత లాజికల్గా ఆర్గ్యుమెంటేటివ్లీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద పీపుల్ దే బిహేవ్ అండ్ విచ్ ఆర్ నాట్ ఇన్ ది నార్మ్ ఆఫ్ నార్మల్ ప్రాక్టీస్. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి మీకు. ఆ డ్యూటీ టైమింగ్స్లో ఎప్పుడు ఎదురు చూస్తున్నాను, అన్న ఒకవేళ రావడం లేట్ అయితే అన్నీ కూడా ఐ యూస్ టు గెట్ వరీడ్. తర్వాత పాపక్క ప్రసాద్ అనే దే ఆర్ సో డియర్ టు మీ బికాస్ నాకు అక్కడ ఉన్నప్పుడు ఒకసారి కాలుకి ఆపరేషన్ అయింది, అంటే ఇది కార్న్ ఎక్స్ట్రాక్షన్. దెన్ ఐ వాస్ సఫరింగ్. ప్రసాద్ పాపక్క యూ బోత్ సెట్ వాడు నువ్వు వేరే పడుకోవటం కానీ నీ కాలు నొప్పుకుంది మా ఇద్దరి మధ్యలో. ఐ యూస్ టు స్లీప్ విత్ బై యువర్ సైడ్, ఒక కార్నర్లో అనమాట. కాలు నొప్పి వచ్చి నడవలేకపోతే యూస్ టు టేక్ మీ టు టాయిలెట్.
So I had enjoyed the best of my stay during those days with you both. Prasad and Dr. Papakatoti. Prasad and I used to take me to Mahalakshmi Club and also Andhra Club. Oka incident, as you are so keen in your acting profession, it's a hobby for you. One day you took me to one rehearsal of yours, which is called Julius Caesar. Julius Caesar rehearsal చూశాను. అందులో అప్పుడు వరకు నాకు యాక్టింగ్ డ్రామా అంటే ఏమి తెలియదు నాకు. ఐ నెవర్ హ్యాపెన్ టు సీ ఎనీ కైండ్ ఆఫ్ రిహార్సల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూశాను అప్పుడు అందరూ చాలామంది ఉన్నారు మీ టీంలో మొత్తం. స్టేజ్ మీకు రావటం విత్ ద ఫోర్స్ యూ గివ్ ది డైలాగ్ డెలివరీ, యాంగ్రీ యంగ్ మ్యాన్ అండ్ గో బ్యాక్. అప్పుడు అనుకున్నా ఈ ప్రసాద్ అనే దగ్గర చాలా టాలెంట్ ఉంది ఈ ఫీల్డ్లో అని. డెఫినెట్గా అన్నయ్య కనుక ఇది పర్సూ చేస్తే చాలా చాలా మంచి పొజిషన్కి వెళ్తాడు ప్రసాద్ అని అనుకునేవాడిని. తర్వాత నేను లక్నో వెళ్ళిపోయాను. ఏదో ఐ హ్యాడ్ టు కలెక్ట్ మై ఏదో మెరిట్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి లక్నో వెళ్ళాను. నేను వచ్చేసరికి అప్పటికి మీకు ఆ డ్రామా అయిపోయింది. ద డే వెన్ ఐ కేమ్ యూ షోడ్ మీ వన్ మొమెంటో వాట్ యూ రిసీవ్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ మహాలక్ష్మి క్లబ్లో. నువ్వు చూసావు కదరా, అది ఆ చూసిన దానికే ఆ జూలియస్ శేఖర్ దీనికే వచ్చింది. తర్వాత ఇంకేవో కూడా వేసినట్లున్నారు డ్రామాలు. సో దట్ వాజ్ ఎ బిఫిటింగ్ థింగ్ అనమాట. వీ యూస్ టు ఫీల్ సో హ్యాపీ. We were all a naughty gang. We all used to stay there. But one thing Prasadana Dagara Papaka Dagara, although we were naughty and slightly mischievous, all the team boys together, ఎప్పుడు కూడా ప్రసాదనే మాకు ఏలైతే చెప్పింది కానీ అరే ఇది కరెక్ట్, ఇది కాదు నాన్న, అది కరెక్ట్ కాదని మాకు తెలియదు. మేము రియలైజ్ అయ్యి, ఎస్పెషల్లీ నా వరకు నేను, అరే మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చొని గప్ప కొడుతున్నాం, టైం వేస్ట్ చేసిన ప్రసాదం ఒక్క మాట కూడా అనలేదు. అరే వీ షుడ్ నెవర్ డూ దిస్. అది అన్నయ్య కాపాడుకోవటం, మేము మర్యాద ఇచ్చి అన్నయ్యకి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు అది జరగకుండా. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పాను. అలాగా ప్రసాద్ పాప దగ్గర అంతా సరదాగా ఉండేది. నేను ఆ రోజుల్లో కొంతకాలం అన్నయ్య దగ్గర ఉండటం, మీ దగ్గర ఉండడం, ఇంకా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ప్రసాద్ అన్నయ్య. సో ఒకరోజు నేను వేరే దగ్గర ఉన్నాను. ఆ రోజు నైట్ నాకు ప్రసాద్ అన్నయ్య ఒంట్లో బాగకుండా హాస్పిటల్లో చేర్చారని తెలిసింది. వెళ్ళారని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇస్తే పాపక్క దగ్గర ఇట్లా పక్కన హాస్పిటల్. నేను ఇంతకుముందు ప్రసాద్ నేను తీసుకొని వెళ్ళొచ్చాను. అక్కడ నేను కడుపు నొప్పిగా ఉంటాను, పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళి చూస్తే అక్కడ పడుకొని లేచి, అరే ఆ కడుపు నొప్పిది లేకపోతే ఇబ్బంది పడేది అవన్నీ మానేసేసి, అరే ఇట్రారా ఈ రూమ్ చూడరా ఎంత శుభ్రంగా ఉంది, అంత నీట్గా పెట్టుకున్నారు డాక్టర్ గారు. ది అరోమా పిల్లో దగ్గర ఇక్కడ ఆ స్పిరిట్, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ప్రసన్న దగ్గర. నాకు ఎక్కడ నొప్పి అది బాధ అవన్నీ ఏం కాకుండా అన్నీ మర్చిపోయి అప్పటికప్పుడు బాగా అయిపోయి, అరే ఐ ఫీల్ లైక్ స్టేయింగ్ బ్యాక్ హియర్ రా, అంత బాగుంది ఇక్కడ ప్లేస్ అని ప్రసాద్. సో అంత యాక్టివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ప్రసాద్ మీది. వీ ఆల్ హ్యావ్ లర్న్డ్ సో మచ్ ఫ్రమ్ యూ ప్రసాద్. తర్వాత ఇంకా ఒకసారి పాపక్క ఎన్నో చేసి పెడుతుంటే మాకు ఎంతో చూసుకుంటుండేది. నాకు ఒక విషయం గుర్తు, ఇంటికి ఎప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినప్పుడు ఆకలిగా ఉంటాం కదా, ఏదో పాపక్క పెట్టేదనమాట, కాఫీ ఇవ్వటమో తినడానికి ఏదో. ఒకరోజు ఇంకా అప్పుడు తను ఏం చేసినట్టు లేదు, వీడు మోనిగాడు స్కూల్ నుంచి వచ్చాడు. తర్వాత ఒక డబ్బా ఉందన్నమాట అక్కడ. అందులో పాపకు సరే నన్ను ఆకలి మీద ఉంటారు, ఇది తింటాను డబ్బాలో తీసిపెట్టింది. వాడు తినకుండా వచ్చేసాడు. వాడికి ఏదో పార్టీ గిట్టే ఉంటుంది, కేక్ పేస్ట్ ఏదో తింటాడు ఐస్ క్రీమ్లో, తినకుండా వచ్చాడు వాడు అని చెప్పి తీసుకొచ్చి తిన్నాను. వాడికి మోనీకి పెట్టిన పెరుగన్నం, పాపకు ఆ రోజు టమాటో పప్పు కూడా చేసాను. మామూలుగా చాలా బాగా చేస్తాం, ఎప్పుడు తినేవాళ్ళం, రోజు తినేవాళ్ళమే. వాడి పెరుగన్నం సో స్పెషల్ అనమాట. ఈ రోజుకి నేను మర్చిపోలేను. పాప ఏంటి పాపక్క ఈడికి మాత్రం అంత స్పెషల్, అరే వాడికి స్పెషలైజ్ పెట్టడం కాదురా, ఆ డబ్బాలో అక్కడికి వెళ్ళేసరికి పులిసిపోకుండా కొంచెం పాలేసి పంపిస్తాను, దాంతో అంత టేస్టీగా ఉంటుందేమో నీకు వచ్చేది తిను. అలాగా పాపక్క మమ్మల్ని షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అనమాట. విసిగిస్తుండేవాళ్ళం, ఆడిస్తుండేవాళ్ళం, అన్నీ చేస్తా. ఇలాగా చాలా సో మెనీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ప్రసాద్ పాపక్క. వీ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. తర్వాత నాన్న కూడా అంటుండేవాళ్ళు ప్రసాద్ నన్ను, అరే మీ ఇద్దరికే రా, నేను మీరు ఒకసారి ఏదో మీకు నేను సరైన ఇది చేయలేకపోతే ఏంటి నాన్న ఏమైందని. ఇప్పుడు రీసెంట్గా 2 years బ్యాక్ నాన్న పోయే ముందు కూడా అన్నారు, ఏంటనంటే నువ్వు ఒకసారి ఢిల్లీ వెళ్ళటానికి అక్కడ చదువుకుంటానన్నావన్నా, అది ఫారెన్ అఫైర్స్ డిప్లొమసీ అయిపోయిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ యూ వాంటెడ్ టు గో అండ్ పర్సూ హైయర్ స్టడీస్ అండ్ ఆల్సో టేక్ సమ్ స్పెషల్ కోచింగ్. దానికి యూ వాంటెడ్ టు గో టు ఢిల్లీ. ఐ సెడ్ నాన్న ఐ కాంట్ అఫోర్డ్ టు సెండ్ యూ. అంటే అప్పుడే నాన్నకి ఏదో ప్రమోషన్ వచ్చింది ఎస్ఐగా. సైకిల్ మీద వెళ్తుండేవాళ్ళు నాన్న, ఎస్ఐ యూనిఫామ్ వేసుకొని. అదే టైంలో నువ్వు అప్పుడు చెప్పిన అప్పుడే ప్రసాద్ని ఇల్లు కట్టుకున్నారా, కొంచెం తనకే కష్టమైంది ప్రసాద్ బాబుకి, నేనేం సహాయం చేయలేకపోయాను, మీ ఇద్దరికే నేను చేయలేకపోయాను, నువ్వైతే అడిగి కూడా నేను కాదనలేకపోయాను, అటు ప్రసాద్ కూడా నేను చేయలేకపోయాను. నాన్న బాధపడుతూ ఉంటారు నేను అప్పుడప్పుడు. నేను చెప్పాను డాడీ మీరు చేయగలిగినంత చేశారు,
నెవర్ టు ఫీల్. అట్లాగా మన ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని ప్రసాద్ నాన్న చెప్తుండేవారన్న ప్రసాద్ అన్నయ్య. తర్వాత ఎనివే పాపక్క నువ్వు కూడా వింటున్నట్టున్నావు ప్రసాద్ నా గురించి. పాపక్క నువ్వు వెళ్ళి నాకు ప్రసాదానికి ఒక కప్పు కాఫీ తీసుకురారా. వెళ్ళిందా పాపక్క? ప్రసాదనే బిట్వీన్ యూ అండ్ మీ సీక్రెట్ ఇస్ ఎ సీక్రెట్. నువ్వు చెప్పొద్దు నేను చెప్పిన పని పాపక్క నేనేం చెప్పలేదులే. సీక్రెట్ ఇస్ ఎ సీక్రెట్, ప్రామిస్ ఇస్ ఎ ప్రామిస్. ఏం అర్థం లేదా? ప్రసాదనే పాపక్క మేము వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి సరదాగా ఇంట్లో నువ్వు లేనప్పుడు ఒకసారి ఇంట్లో కూర్చొని పేకాడాను ఫ్రెండ్స్ అంతా. ఒరేయ్ పాపకు మాత్రం చెప్పు అక్కడ వీళ్ళంతా గ్యాంగ్ వచ్చారని. అన్న నేను చెప్పనని ఏమీ లేదు, వాళ్ళు వచ్చారు కూర్చొని కొద్దిసేపు ఆడుకున్నారు, కాఫీ దగ్గర వెళ్ళారు వాళ్ళు. సో ఆ విధంగా జస్ట్ జోకింగ్ అన్న ప్రసాద్నే పాపక్క. అట్లాగా ప్రసాద్నే. సో వీ రిమెంబర్ ఆల్ దోస్ మెమరీస్ దట్ సో ఫ్రెష్. కానీ నేను ఇంతవరకు ఏమి కూడా ప్రసాద్ నాయకి పాపకి ఏం సేవ చేసుకోలేదు. ఎలాగో పాపకు లేదు కాబట్టి ప్రసాద్నే ఓన్లీ 50 years ఆఫ్ మ్యారేజ్ డిఫికల్ట్ అన్నాయి. ఆఫ్టర్వర్డ్స్ లైఫ్ విల్ బి వెరీ స్మూత్. తర్వాత ఇన్ ఏ లైటర్ వే. తర్వాతనే 60 yearsకి యు ఆర్ గెటింగ్ రెడీ. షష్ఠి పూర్తికి చాలా బాగా గ్రాండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వీళ్ళందరూ రాలేకపోయారు, మోని వీళ్ళందరూ కూడా వచ్చి చేసుకోలేకపోతున్నారు. బట్ ఎనీవే వన్స్ అగైన్ ఐ విష్ యూ బోత్ హ్యాపీ, హెల్దీ అండ్ ప్రాస్పరస్ లైఫ్. చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. వీఆర్ ఆల్ వెల్ విషర్స్. టేక్ కేర్ ప్రసాద్ పాపక్క. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ స్పీక్. టేక్ కేర్. గుడ్ బై. గమ గమ మగరే నెరే మంగరే సా మప మప పగమ గమ మగరే నెరే. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రసాద్. Happy birthday, Baba, and special wishes for your 75th birthday. So it's good to see you very cheerful all the years, and we expect the same thing for next few years, and we want to celebrate the same thing for your 100 years birthday also. Have a good life, peaceful, and enjoy your life. Hi Padman Garu, I wish you a very happy birthday. So this is a really very nice idea by Chinnu Akka and Monanna. So they asked us to share any experience with you. So నేను మిమ్మల్ని కలిసింది మేబీ హార్డ్లీ ట్వైస్ థ్రైస్ మేబీ 4 or 5 times. But when I talk to you, when I share my experience, when I share my problems, నాకున్న ప్రాబ్లమ్స్ అని మీకు చెప్పినప్పుడు I feel very relieved and you inspire me clearly and I really admire you. Keep up the same, Padman Garu, and I hope one day you just come to my school and you inspire my parents too, and you inspire our students also. And very happy advance wedding anniversary, 50th wedding anniversary to Pednana and Peddamma Garu. So 50 years of togetherness. Oh my God, it's really an amazing journey. So మీకు మేబీ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫ్యామిలీ లైఫ్లో, but you managed to keep up the bond. That is really very inspiring. So I hope maybe in future my relation also lasts like this. So advance happy 50th wedding anniversary also. Thank you. Bye bye and stay safe, stay healthy, stay at home. Bye Padman Garu. Hi Baba, ఎలా ఉన్నారు? Hope you are well. I would like to wish you many more happy returns of the day on your 75th birth anniversary. Happy birthday. May God bless you with all good health, wealth and prosperity. ఎలా ఉన్నారు? పాపకి ఎలా ఉంది? And also I would like to wish 50th marriage anniversary. I hope you have enjoyed every minute of your material life. Because you have a very good wife, Papakka, and you are always blessed with 2 kids who are still caring for you. On this day also they are caring for you. So this is always blessed by the God. So without God we cannot do anything. So I hope you are good in health, wealth and everything, Baba. So wish you all the best.
and also may God bless all your family with all the prosperity. Then bye. హ్యాపీ బర్త్డే బాబు గారు. యా నేను యూజువల్గా ఎవరికి ఈ వీడియో మెసేజెస్ అటువంటివి చేయలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేబీ లైక్ యా ఐ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్ బికాస్ లాట్ ఆఫ్ యా ఐ మిస్ యూ. ఇట్స్ బీన్ ఎ వైల్. యా మీ గురించి చెప్పాలంటే ఏం చెప్పుకుని చాలా ఉన్నాయి. యూఆర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ ఫర్ అస్, దట్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ యా వెన్ వీ నో లైక్ నాకు తెలిసినప్పుడు బావు గారు, ప్రసాద్ బావు గారు అని తెలిసినప్పటి నుంచి వీ ఆల్వేస్ లుక్ ఫర్ యూ బికాస్ ద వే యూ I mean the way you were principled and the way you work and all those things. I still remember those summer holidays, na 7th class summer holidays when I spent with in Chennai for I think like 1 month or more than a month. Every weekend go to the premium shows and then come back and play with Chinnu Moni and all those things. And I still remember those days, like whenever మీరు విజయవాడ వచ్చినప్పుడు విజిట్ చేయడానికి వచ్చినప్పుడు you always get those true biscuits. I still remember those true biscuits. Yeah, those Elachi true biscuits. I'm not sure like whether those things were there or not nowadays. Yeah, we learned a lot and yeah, అందుకనే ఇంక నేను చెప్పాల్సిందే చాలా ఉన్నాయి కానీ తెలియట్లేదు ఏం చెప్పాలనేది. Stay safe. And then one more thing is I feel like you are one of those fortunate person who has kids and grandkids and kids staying almost living with you in the same city. Very few of them have that opportunity, and I think you are one of those luckiest person, and as far as I know. చాలామంది ఉన్న కిడ్స్ని తరిమేస్తూ ఉంటారు కానీ బట్ యూ యాక్చువల్లీ ఏలియన్ కిడ్స్ని మీరు తెచ్చేసుకున్నారు బ్యాక్, విచ్ ఈస్ రియలీ గుడ్. ఐ హోప్ లైక్ మై కిడ్స్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ లైక్ దే స్టే విత్ మీ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ బాబు గారు ఫర్ ఆల్ ద గైడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అస్ వాట్ వీఆర్ టుడే బేసికలీ. With 3 of our brothers we always look out whenever we do the inspiring and then how self-made you are. Right from the day one when we saw you. So that's all I can say. And then the principles, I'm not sure like how many people you might have inspired this entire life. I think like you might have done a very good job. Thanks Bagaru, thank you. And I pray for God like you need to do these type of holidays many more. Sure, next time vachinappudu we'll have a party and definitely I will visit Hyderabad and we'll have a party. Okay Bagaru, stay safe. I pray for God to give these many more holiday, many more birthdays like this to celebrate. Thank you. హ్యాపీ బర్త్డే సోదరా. ఈ 75వ జన్మదినోత్సవాన్ని మీరు ఆనందంగా కుటుంబ సభ్యులందరితో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఇలాగే ముందు కూడా మరెన్నో వసంతాలు మీరు చూడాలని, ఆ అవకాశాన్ని మీకు కలిగించాలని ఆ దేవదేవుణ్ణి మేమందరం కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. Hello, V.V. Prasad sir. Our best wishes to you on this special eve of 75th birthday, and also for the 50th marriage anniversary of the lovely couple. Best wishes from all of us. Good evening to Mr. Prasad and his family. We take this opportunity to wish Mr. Prasad a very happy birthday on his 75th birthday. May God bless him with good health, wealth, and his family the best in the times to come. I had the privileged opportunity of working with Mr. V.V. Prasad for 3.5 years during my tenure in Hyderabad.
He is a very fine boss and given me a lot of comfort, confidence, and freedom in working with him during the tenure. I always cherish the memories of working with him. Once again, my birthday wishes to you, sir. Good night to you. May God bless you and family. Thank you. ప్రసాద్ గారు పాప సత్యం గారి లాగా నాకు కవిత్వం రాదు. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. పాపకి మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. ప్రసాద్ గారు, మన ఇద్దరం ఒక ఇంట్లో ఉండటం మొదలు పెట్టేసరికి ఇంకా ఈ ప్రపంచంలోకి రాని చిన్ను ద్వారా తెలిసింది మీకు 10వ తారీఖుతో 75 ఏళ్ళు నిండుతున్నాయని. ఆ తర్వాత అతి త్వరలోనే మీ ఇద్దరి పెళ్లి రోజు 50వ పెళ్లి రోజు వస్తుందని. సో టైం ఫ్లైస్ అంటారు. చిన్ను చెప్పిన మాట ప్రకారం చిన్ను వయసు అంత స్నేహం ఉంది, ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఆర్థిక మూలాలు బలంగా లేకపోవటం వల్ల కొన్ని బలమైన బంధాలు ఏర్పడతాయని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నిజానికి 12 వరదరాజపేటలో మనం ఉన్న ఇంట్లో ఆ మొత్తం నేను భరించలేక కొంత భాగమే నేను ఉంచుకోగలిగిన స్థితిలో ఉండగా కొంత భాగం మీకు అద్దెకి షేర్ చేసుకునే అద్దె పార్ట్నర్స్గా వచ్చిన మీరు, మీ కుటుంబం, మీరు, పాప, తర్వాత పిల్లలు మాకు బంధువులుగా మారిపోయి స్నేహం పెరిగి ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇంకా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ డబుల్ ఈవెంట్గా వచ్చిన ఈ రెండింటి సందర్భంలో వీడియో రికార్డింగ్ టెక్నాలజీ సరిగా తెలియకపోవడంతో ఈ చివరి భాగం ప్రత్యేకంగా ప్రసాద్ గారు మీకు 75వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. మీ ఇద్దరి 50వ వైవాహిక వార్షికోత్సవం సందర్భంగా మరీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Prasad uncle, happy birthday! Wishing you and auntie a very happy 50th anniversary, and we all wish you both many, many, many more happy years together. Bye. Happy birthday, uncle. హ్యాపీ బర్త్డే అంకుల్ అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, 50th వెడ్డింగ్ యానివర్సరీ. హలో ప్రసాద్ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రసాద్ గారు, మీకు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. పాపకి మీకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. చెప్పు. హలో అంకుల్. అంకుల్ హ్యాపీ బర్త్డే. అంకుల్, మా అబ్బాయి మిమ్మల్ని స్మార్ట్ ప్రసాద్ గారు అని పిలుచుకున్నట్టు ఇలాగే ఎప్పటికీ స్మార్ట్గా ఉంటూ ఇంకా ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. Happy 75th birthday Prasad uncle, and wish you and Papaka happy 50th anniversary. Oh my God, you are 75. You are my Nana's Nana and my beloved Tata. We both like spice and Nanamma's pachadi, which is really nice. We have glasses and definitely I need Telugu classes from you. Vyasam is our last name kada. I'm proud to be part of your Vamsa Vriksha. Happy birthday Tata. You are officially 66 years older than me, and 75 years is a lot of years. Just like 47, 42, and 12 and a half, not 13. I have been loving you for my whole life, and I still am. So happy 75th birthday, Tata.
హ్యాపీ బర్త్డే తాత. నిరిసని దప మగమదా నీ దని దప మగమదప సరి సగరి మగదమని దరి సరి సని దప మగరి. Happy birthday, Peddana. Wish you both a very happy married life and wish you keep continuing the success tree for a long time. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये हमारी आरज़ू. హ్యాపీ బర్త్డే పెద్దనా, హ్యాపీ 75th బర్త్డే. అండ్ నాకు ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది, మీరు ఇంకా చాలా యంగ్ 57 అట్లా ఉన్నారనుకున్నా. బట్ యా వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మామయ్య. హ్యాపీ బర్త్డే బావగారు. అండ్ అలాగే అడ్వాన్స్డ్ హ్యాపీ యానివర్సరీ విషెస్ పాపక్క మీకు ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని, ఇంకా మునిమనవలను మునిమనవరాలను ఆశీర్వదించే అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు మాయ. ప్రేమతో సంపత్తు, సునీ, ఆదిత్య. విష్ యూ హ్యాపీ బర్త్డే తాతయ్య. విష్ యూ హ్యాపీ బర్త్డే అంకుల్. విష్ యూ హ్యాపీ బర్త్డే మామా. హాయ్ అన్నయ్య, ఈరోజు నీకు 75th బర్త్డే కాబట్టి మేము ఈ వీడియో ద్వారా నీకు విషెస్ చెప్పాలని పొద్దున్నే రెడీ అయ్యి నీకోసం విషెస్ చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ 75th యానివర్సరీ సందర్భంగా మీరు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ మీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా తరఫున, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున చెప్తున్నాము. అలాగే మీకు అడ్వాన్స్గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ త్రూ అవుట్. ఓకే. బాపట్ల తాతయ్య మనవాళ్ళలో అందరికంటే నువ్వు పెద్దవాడు అన్నయ్య. అన్ని చోట్లకి మీరిద్దరు కలిసి వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ వచ్చినా రాకపోయినా మీరు మేము మాత్రం అన్ని అకేషన్స్లో కలుస్తూనే ఉంటాము. ఈ అకేషన్ సందర్భంగా, దట్ ఈస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా కూడా హైదరాబాద్ వచ్చి మనం అందరం కలిసి సెలబ్రేట్ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్న బ్యాడ్ సినారియోలో అవకాశం లేకుండా పోయింది. అయినా ఇచ్చిన ఈ అవకాశం వల్ల మీతో మాట్లాడడానికి మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మీరు ముందు ఇట్లాంటి ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా చేసుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ అనే, హ్యాపీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ టు. పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. ఇలాంటి పుట్టినరోజులు చాలా మీరు చేసుకోవాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. హ్యాపీ బర్త్డే అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ ఆల్సో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, 50th వెడ్డింగ్ యానివర్సరీ. మళ్ళీ ఇలాగే అన్ని జరుపుకోవాలి. నెక్స్ట్ ఇయర్ మేము మళ్ళీ ఇలాగే పంపిస్తాం. మగరి మగరి సరి సగరి మగదమని దరి సరి సని దప మగరి మగరి సరి సగరి రేగరి మగ మగదమ. నమస్కారం ప్రసాద్. రోజులు ఎంత తొందరగా వెళ్ళిపోతున్నాయో చూసావా. మనం ఉద్యోగం, వ్యాపకం ఏదో ఉన్నప్పుడు ఎంత హడావిడి పడుతూ పరిగెడతామో, ఇప్పుడు మనం పరిగెట్టలేకపోయినా కూడా రోజులు వాటంతటవే వెళ్ళిపోతున్నాయి. దానికి నిదర్శనమే నీకు ఇప్పుడు నువ్వు రేపు 10వ తారీఖు 76వ జన్మదినంలో ఎంటర్ కాబోవటం ఒక గొప్ప విశేషం. ఎంతో ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా నీకు, చిరంజీవి పాపకి, పిల్లలిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా 2 ముక్కలు చెప్పాలని ఆశపడుతున్నాం. మనం గత తరానికి ప్రతీకలం. మన ముందు తరానికి
అంటే మీ నాన్న మా నాన్నల తరానికి ఇప్పుడు మన ముందున్న మన పిల్లల తరానికి వారధులం. మనం నడయాడిన ఈ 75 ఏళ్ల ప్రస్థానం ఒక అద్భుతమైంది. చదువు సంధ్యలకు, వృత్తి వ్యాపారాలకు, కాలక్షేపానికి, బంధుమిత్రుల ప్రేమ వాత్సల్యాలకి బందీలమై అనేక బరువు బాధ్యతలు, ఒడిదుడుకులను మోస్తూ వాటిని దాటుకుని నేడు ఈ స్థితికి వచ్చాం. భగవంతుడు మీ అమ్మా నాన్నలను ఆశీర్వదించి నీకు ఈ జన్మనిచ్చాడు. చక్కని రూపం, అతి చక్కని మాట, నేర్చుకునే గుణం, కష్టపడే మనస్తత్వంతో పాటు సాటి మనుషుల్ని ప్రేమించే గుణం నీకు సమృద్ధిగా ఇచ్చాడు. నీలో ఉన్న ఆ గొప్ప మంచి గుణమే నా స్నేహం. మద్రాసులో మన హేమసుందర్ మూలంగా సుమారు 35 ఏళ్ల క్రితం మన మధ్య నెలకొన్న ఈ స్నేహబంధం చెక్కు చెదరకుండా దాదాపు ఈ 30 ఏళ్ళు విజయవంతంగా కొనసాగిందనే చెప్పాలి. మన వృత్తి వ్యాపకాలు వేరైనా నీ వాళ్ళల్లో నన్ను, నా వాళ్ళల్లో నిన్ను కలుపుకొని మనంగా నిన్నటికి, నేటికి, రేపటికి కూడా ఈ అనుబంధం కొనసాగుతుందని నమ్మకంతో జీవిస్తున్నాం. మనం కలిసి మద్రాసులో ఎన్నో వేదికల మీద అనేక నాటకాలు వేశాం. నాగరాజారావు, విద్యుబాబు, హేమసుందర్, ముక్కామల రామకృష్ణ, డబ్బింగ్ జానకి, ఇలా అనేక మందితో కలిసి మద్రాసు నుంచి పొరుగురులకు కూడా ఖమ్మం, విజయవాడ, కాకినాడలో నాటకాలు వేశాం. మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో దాదాపు 30 ఏళ్ళు మన ఇద్దరం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం. భగవంతుడు నీకు చక్కని రూపంతో పాటు అతి కమ్మని కంఠం ఇచ్చాడు. నువ్వు చాలా చక్కగా పాడతావు. అలాగే నువ్వు ఐఓసీలో నీ ఉద్యోగం ఎంతో నిబద్ధతతో చేసి అంచెలంచెలుగా ఎదిగిన తీరు మెచ్చదగింది, ప్రశంసించదగింది కూడా. అవన్నీ నేను చూస్తుండగానే జరిగాయి. ఉద్యోగ ధర్మంతో పాటు నాటకం, నటన, గానాలతో పాటు నువ్వు ఒక చక్కని నేర్పుతో క్యారమ్స్ ఆడగల క్రీడాకారుడు కూడా. అలాగే మన అదృష్టం కొలిది మనకు ప్రఖ్యాత పురుషులు స్నేహితులుగా మనతోటి మెచ్చారు. వారిలో చెప్పుకోదగ్గ వాళ్ళలో రావికొండరావు గారు ఒకరు, ప్రఖ్యాత వీణా వాద్యకారులు శ్రీ చిట్టిబాబు గారి సాంగత్యం, వారి మూలంగా వారి గురువు గారు మహామహోపాధ్యాయ శ్రీ ఈమరి శంకరశాస్త్రి గారితో మనం గడిపిన కాలక్షేపాలు క్షణాల్లో వాళ్ళతో పాటు వెళ్ళిపోయాయి. ఈ 75 ఏళ్లలో నువ్వు ఎదిగిన తీరు సాధారణమైనది మాత్రం కాదు. ఈ నీ ఎదుగుదలలో నీ శ్రీమతి లక్ష్మీ సహోదరి పాప సాహచర్యం, సహకారం ఎంతో ఎనదగింది. కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల మీ భార్యాభర్తలు ఎంతో శ్రద్ధ తీసుకుని వారిని ప్రయోజకులుగా మీరెరువురు కలిసి తీర్చిదిద్దిన వైనం మెచ్చదగింది. అన్నట్లు ఈ నెల 21వ తేదీన మీ 50వ పెళ్లి రోజులు కదా. ఇన్ని ఆనందదాయకమైన విషయాలు ఒకదాని వెంట మరొకటి చాలా ఆనందంగా ఉంది ప్రసాద్. నీ శ్రీమతి లక్ష్మీ సౌభాగ్యత పాప 50 ఏళ్ల క్రితం భారీగా నీకు దక్కిన వరప్రసాదం. సదా చిరునవ్వుతో స్వాగతించి ఆదరించే చక్కటి గృహిణి నీ భార్య, నా సోదరులు చిరంజీవి పాప. నాకు ఇంకా ఆ సంఘటన కళ్ళ ముందు ఉంది. మద్రాస్ హోలీ ఏంజల్స్లో చిన్నిని, మా లావణ్యలను మనం అడ్మిట్ చేసిన సంఘటన. తెల్లవారేపటికి చిన్ను, లావణ్యలు యూనిఫామ్తో స్కూల్లో ఉండాలంటే మీరేం దిగులు పడకండి, నేనున్నానంటూ ఆ క్లాత్ కొనుక్కొచ్చి రాత్రంతా కష్టపడి ఇద్దరికి యూనిఫామ్ కుట్టేసిన ఆమె పట్టుదల ఒక తల్లిగా పిల్లల పట్ల వారి భవిష్యత్తు పట్ల ఎంత బాధ్యతతో నిర్వహిస్తుందో అదొక ఉదాహరణ. అలా వ్యవహరించే దక్షత గల స్త్రీ కాబట్టే చిరంజీవులు చిన్ను కానీ జగన్ కానీ ఈ స్థితికి ఎదగడానికి ఆనాడు ఆమె వేసిన పునాది. వారిద్దరికీ విద్యాభ్యాసంతో పాటు ఉన్నత విద్యలను కూడా జయప్రదంగా సుసంపన్నం చేసుకోగలిగారు. మీ వివాహ 50వ వార్షికోత్సవ సందర్భంగా, నీ 70వ జన్మదినోత్సవం సందర్భంగాను చిరంజీవులు, జగన్, చిన్నులు తగు రీతిన చేస్తున్న ఈ పండుగల వేడుక జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నాను. మీరుకి ఆ చిన్ని జగన్లకు కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 76వ జన్మదినం జరుపుకుంటున్న నీకు నా శుభాశీస్సులు. 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చిరంజీవి, లక్ష్మీ సౌభాగ్యవతి సోదరి పాప ప్లస్ ప్రసాదులకు శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలుపుతూ నీ మిత్రుడు భాగవతుల సామూర్తి, కామేశ్వరి. ముక్తాయింపుగా మరొక విషయం చెప్తా. ఇంతటి శుభకార్యాలను మీ చిరంజీవులు ఇరువురు నిర్వహిస్తున్న వేడుకల్లో స్వయంగా పాల్గొనే అదృష్టం లేకుండా చేసిన ఈ
కరుణ తీరు మమ్మల్ని ఎంతో కలత చెందించింది. అయినా మనసు ప్రయాణించడానికి దూరాలు భారం కావుగా మా మనసు అక్కడే మీ అందరితోటి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. హలో బావ గారు, హ్యాపీ 75th birthday. I'm very happy to be part of your birthday celebration. Just Chinnu Moni పంపించారు ఇన్విటేషన్, ఏమైనా మెసేజ్ రికార్డ్ చేయమని. And I was thinking how to put the message together, ఎందుకంటే it's my first time doing something like this. అదే చెప్పాను చిన్నుతో, నేను ఐ ప్రిఫర్ కాన్వర్సేషన్, ఎందుకంటే దట్స్ ఈజీ టు మేక్. రికార్డింగ్ ఈజ్ a little not easy thing for me any, but I decided I will record this for you as you are special. So యాక్చువల్గా ఈ మెసేజ్ చూసిన తర్వాత ఏమి చెప్తే బాగుంటుంది, అసలు ఏంటి అన్నది ఒకసారి ఆలోచిస్తే, ద ఫస్ట్ థింగ్ I remember was how I met you. నాకు తెలిసి, I think the way I remember you, maybe around 5th grade or 5th class టైంలో నేను, అమ్మ, గోపి, సురేష్, నాన్నగారి దగ్గరికి, సీత నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాము. ఐ థింక్ ఇట్స్ అనంతపూర్ అనుకుంటా. అండ్ అమ్మ మిమ్మల్ని బస్ స్టాండ్లో కలిసింది, అండ్ యూ గేవ్ హర్ ఎ ట్రూ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పిల్లలకి ఇమ్మన్నారని వచ్చి అమ్మ తర్వాత చెప్పి ఇచ్చిందనమాట. దట్స్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యాడ్ ఎ ట్రూ బిస్కెట్, అండ్ దట్స్ హౌ ఐ రిమెంబర్ యూ. అండ్ దెన్ మేబీ ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ లేటర్ మీరు సమ్మర్ ట్రిప్లో ఐ థింక్ యూ స్టాప్ బై, అండ్ దెన్ దట్స్ వెన్ వీ స్టార్టెడ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్. సో ఇట్స్ అ లాంగ్ టైమ్, ఐ వుడ్ సే maybe around 38-40 years ago. So since then I always had great respect for you, and I look up to you for what you did in your career and as a family person, and that's always I keep with me, ఎందుకంటే that's very important to remember the people who influenced you at some point in life. ఇంకా next instance I remember very clearly was the conversation. I don't exactly remember the conversation, but I know we had a very good conversation when Venakota Bharat Tataya passed away. ఆ రోజు కూడా I think మీరు, I don't remember whether you came from Chennai or from some other city, కానీ మేము వెయిట్ చేస్తున్నప్పుడు నా తాతయ్య దగ్గర యూ కేమ్, మీరు పాపక్క వచ్చారు. అండ్ ఐ థింక్ I don't know what triggered that conversation and what it is, but I know that conversation stuck to me. I'm trying to recollect that, but అప్పటి నుంచి ఇప్పటి వరకు I couldn't recollect what exactly was the conversation. Maybe it's more related to my career. ఆ టైంలో నేను బీటెక్లో ఉన్నాను, so maybe you're asking me and you're telling me how to do things, or maybe something on those lines. I know you always try to give the best advices for us. దాని తర్వాత I think there were many years where we were out of touch, కానీ that respect and looking up to you was always been part of me, and all these years. And when we met again a few years ago, it was as if we met yesterday. We didn't even have that in between periods. So I'm so very happy for you celebrating your 75th birthday. At the same time, I'm very happy for Papaka, Chinnu and Moni to have you as part of the family. And I'm sure you feel the same way with all of us having you having us as your extended family. So I wish you a very best and a very good day. Have the best fun you ever had so far, and I know we are always there to support you anytime. I just wanted to tell you that I know we always look up to you and we respect you, but we are always there for you as well.
So with this, I will stop here because I don't want this message to be long. One thing, మొన్న పాపక్కతో మీరు వచ్చినప్పుడు కాన్వర్జేషన్లో పాపక్క అడిగినప్పుడు ఏంట్రా వస్తున్నారా వెనక్కి అని అడిగినప్పుడు ఐ వాస్ వెరీ ష్యూర్ దట్ మై ఆన్సర్ వాస్ ద రైట్ వన్. పాపక్క ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, ఈజ్ దట్ నాట్ ఎనఫ్ అని. విత్ ద కోవిడ్ సిచ్యువేషన్ I realized that's not the right answer, so I need to I started thinking back to answer myself that question. So we'll see, time will tell me what to do, and I hope I would get good advices from people like you. So have a great day. I'll talk to you later, Bagaru. Bye. హాయ్ ప్రసాద్ అంకుల్ పాపక్క. చిన్నప్పుడు ఒకసారి నేను అమ్మ దగ్గర ఏదో మాటల్లో ప్రసాద్ అంకుల్ వాళ్ళు మన ఫ్యామిలీ అనేదో అన్నాను. అంటే అమ్మ కాదమ్మా, ప్రసాద్ అంకుల్ వాళ్ళు మనకి ఫ్యామిలీ కాదు, మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే అది వాజ్ రూడ్ షాక్ టు మీ. అండ్ అదేంటి అట్లా అంటది అని నేను వాజ్ కన్ఫ్యూజ్డ్. అండ్ ఆ లుక్ చూసి డాడీ కూడా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, అరే ఫ్యామిలీ అంటే బ్లడ్ రిలేషన్ ఇట్లా ఉంటుందమ్మా అని. బట్ నా ప్రకారం అంకుల్ పాపక్క ఇద్దరు యూ ప్లేడ్ బోత్ ద ఫ్యామిలీ అండ్ ద ఫ్రెండ్స్ పార్ట్ సో వెల్. అండ్ చిన్నప్పుడు నార్త్ క్రెసెంట్ రోడ్కి ఆటో మాట్లాడుతుంటే వచ్చే ఎక్సైట్మెంట్ ఐ స్టిల్ కెన్ రిమెంబర్. నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ మోనీ అండ్ చిన్ను వాళ్ళతో స్పెండ్ చేయటమే కాదు, యాజ్ ఎ హోల్ యూ ఆల్వేస్ యూ గైస్ ఎక్సైటెడ్ మీ. అండ్ ఈ సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు, పల్లాడియం వాట్ ఎవర్ 75th ఏదో చిన్న చెప్పింది, ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి కానీ అంకుల్ యూ స్టే ద సేమ్ యంగ్ ప్రసాద్ అంకుల్ దట్ ఐ నో. అండ్ పాపక్క, యూ స్టిల్ ఆర్ పాపక్క. Hello, happy birthday night. This is my green office. To be frank, more than my brother, I love you as an artist. ఎందుకంటే నీ పెర్ఫార్మెన్స్ నేను పరిషత్లో చూశాను ఇన్ ద ఇయర్ 76 ఇఫ్ ఐఎమ్ రైట్. రియల్లీ ఈ రోజుకి నాకు అలా కనిపిస్తూ ఉంటుంది. నాకు కోరిక నీతోటి ఒక ఆర్ట్ పీస్ చేయాలని, ఎప్పుడు అవుతుందో తెలియదు నాకు రియల్లీ. అండ్ అది మాత్రం నా కోరిక. ఇంకోటనే నేను నీతో స్పెండ్ చేసిన 6 months నేను మెడ్రాస్లో నెగిరవని 1980లో స్పెండ్ చేసిన మెమరీస్ రియల్లీ ఐ చెరిష్ ఎ లాట్. ఇన్ స్పైట్ ఆఫ్ యూ బీయింగ్ ఎ గుడ్ ఆర్టిస్ట్, జస్ట్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లక్ నువ్వు ప్రొఫెషనల్గా అంత అవ్వలేకపోయావు అని చెప్పి నాకు ఫీలింగ్. రియల్లీ ఐ లవ్ యువర్ పెర్ఫార్మెన్స్, యువర్ యాక్టింగ్. అండ్ అంటే పెర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నానంటే యాజ్ ఎ బ్రదర్ ఐ లవ్ యూ అ లాట్. నాకు అయినా కూడా ఆర్టిస్ట్గా ఐ లవ్ యూ మోర్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అన్నయ్య. హ్యాపీ అండ్ హెల్తీ బర్త్డే. బాయ్. Happy birthday, Anai. Many happy returns of the day. అన్నయ్య 35 సంవత్సరాల క్రితం పద్మ నేను ఆషాఢ మాసం సాగుతో తిరుపతిలో మీ ఇంట్లో తిష్టేసామన్నాయి. అప్పటికి మొన్న ఈ మధ్య మీరు రావికొండల రావు గారితో బాపట్లకు వచ్చారు. ఇప్పటికీ అస్సలు మీలో మార్పు లేదున్నాయి. ఆ స్టైలు, స్మైలు, ఈవెన్ ఫిజిక్ ఆల్సో నిజంగా గొప్ప విషయం అన్నాయి. 75 సంవత్సరాలు అలాగే స్టాండర్డ్గా ఉండగలిగారు. నది అలాగే ఉంటుందంటున్నాయి.
నీరు వస్తూ పోతూ ఉంటుందంటన్నాయి. ప్రసాద్ అన్నయ్య కూడా అంతే. ప్రసాద్ అన్నయ్య అలాగే ఉంటారు, సంవత్సరాలు వస్తూ పోతూ ఉంటాయన్నమాట. అవునన్నాయి, అలాగే ఉన్నారు. మరో 25 ఏళ్ళు కూడా ఇలాగే ఉంటారు. ఇంకేంటన్నా విశేషాలు? 35 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసినప్పుడు నిన్న మొన్న చూసినట్లుగానే ఉందన్నాయి. నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు హాస్పిటల్కి వచ్చి పద్మ చేతిలో కొంత డబ్బులు పెట్టేసి వెళ్ళారు. అది నిన్న మొన్నలాగే ఉందన్నాయి. ఇంకా మీ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నాయి. మీ యాక్టింగ్ గురించి పూర్తిగా తెలియదన్నాయి. ఇప్పుడు రాజు చెప్పటమే, చెన్నైలో ఆ డ్రామా అయిపోయాక, నాటకం అయిపోయాక ఆడిటోరియంలో మొత్తం అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు అని అంటే ఎంత గొప్పగా నటించుంటారో ప్రసాద్ అన్నయ్య అనిపించింది. అలాగే మీతో తిరుపతిలో మనం నడుస్తూ మాట్లాడినప్పుడు మీరు కొంత మీ ఎడ్యుకేషను, ఉద్యోగం వీటి గురించి కొంత చెప్పారన్నాయి. అది ఇంకా గుర్తుంది. అలాగే విశాఖలో ఆ రోడ్లు ఎగుతూ దిగుతూ మాట్లాడుతూ నానా పటేకర్ పిక్చర్ గురించి చెప్పారన్నాయి. ఎంత మంచి స్టోరీ టెల్లర్ ప్రసాద్ అన్నయ్య అనిపించిందన్నాయి. అద్భుతంగా ఉంటుంది మీ మాట, అభినయం చూడాలి. అది ఎప్పుడు దొరుకుతుందో మాకు. ఎనీహౌ, మీరు మాకు నాలాంటి వారికి చాలామందికి రోల్ మోడల్ ఉన్నాయి. మాట, నడత, నడక అన్నీ చాలా శుభ్రంగా ఉంటాయి. వెంటనే ఎదుటి వాళ్ళు ఇలా ఆచరిద్దాం, ఇలా ఉంటే బాగుండు అనిపించేట్టుగా ఉంటారన్నాయి. చాలా సంతోషంగా ఉందండి. మా అభినందనలు, అభివందనాలు. ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపం అన్నాయి. మరొక 8 సంవత్సరాల్లో సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వాళ్ళలో మీరు ఒకరు అవుతారన్నాయి. అంటే 1000 పున్నములు చూసిన వాళ్ళు అవుతారు 83 సంవత్సరాలు నిండితే. అది ఎలాగో జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మీరు రాయగలిగితే, మీకు సంబంధించినటువంటి ఒక బుక్గా రాసుకోగలిగితే, ఆనాటి నాటక రంగం, సామాజిక పరిస్థితులు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి అప్పుడున్నటువంటి పరిస్థితులు, మీ కష్టపడుతూ మీరు పైకి వచ్చిన విధానం, సంసారం, సమాజం అన్నీ చాలా బాగుంటాయి అనిపిస్తుంది అన్నయ్య. రాయగలరు కూడా అనుకుంటానన్నాయి. రాయొచ్చు కూడాను. రాయగలిగితే మంచి పిల్లలు ఉన్నారు మీకు, వాళ్ళు దాన్ని మంచి బుక్గా పబ్లిష్ చేస్తారు, శాశ్వతంగా ఉండిపోతుంది అన్నయ్య. తప్పకుండా ఈ నా విన్నపాన్ని లెక్కలోకి తీసుకుంటారనుకుంటానన్నాయి. నమస్కారం అన్నాయి, ఉంటాను అన్నాయి. మరో చిన్న మాట అన్నాయి. మీ మ్యారేజ్ జరిగి కూడా 50 ఇయర్స్, ఈ ఆగస్ట్ 21st 50 ఇయర్స్ నిండిపోతాయి అనుకుంటానన్నాయి. ఇది నాకు ఒక సందర్భం అన్నాయి. ఎందుకంటే 50 సంవత్సరాలు నిండిపోయిన దంపతులు వాళ్ళు తిరిగి నూతన వధూవరులేనని చెప్పి సంస్కృతంలో ఒక మాట ఉందన్నాయి. కాబట్టి మీ నూతన దంపతులు ఒక ఆషాఢ మాసం చూసుకొని బాపట్ల మధ్యతరగతి పెంకుటిల్లు అంటే మీకు ఇష్టం కదన్నాయి, మధ్యతరగతి ఇల్లు లాంటి మా ఇంటికి వచ్చి ఆషాఢ మాసం అంతా మాతో ఉండి నన్ను ఆషాఢ మాస రుణ విముక్తుని చేయండి అన్నాయి. ఎందుకంటే అప్పట్లో నేను వచ్చి మీ దగ్గర ఉన్నాను కదన్నాయి, ఇప్పట్లో నాకు అవకాశం ఇవ్వండి అన్నాయి. హాయిగా ఆనందంగా మీరు ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉండండి, నేను రుణ విముక్తుడిని అవుతాను. ఈ అవకాశం కూడా నాకు కల్పిస్తారని చెప్పి అనుకుంటున్నాను అన్నాయి. మీకు, వదిన గారికి,
హృదయపూర్వక నమస్కారాలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఉన్నాయి, పద్మ ఇస్తాను. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రసాద్ అంకుల్. హలో ప్రసాద్, మీ 75వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు ప్లస్ 50 సంవత్సరాల పెళ్ళి రోజుకి కూడా కలిపి చెప్పేస్తున్నా. మరి నేను మాట్లాడుతున్నాను కానీ చూడాలనిపిస్తుంది. నేను పిల్లలు మోని, చిన్న పాప పేరేంటి, అర్చన, మీ ముగ్గురు మనవాళ్ళు అందరికీ నా దేవుళ్ళు. నువ్వు ఇప్పుడు 35 కాలం గడిచిపోయింది 100 yearsలో కదా, అలాగే 100 సంవత్సరాలు ఉండాలని ప్రతిసారి ఫంక్షన్స్కి మన ఇళ్లలో ఎక్కడ జరుగుతున్నా ముందులాగానే, ఇంతకు ముందులాగానే తర్వాత కూడా రావాలని కోరుకుంటున్నాను. తర్వాత చిన్న చిన్న విషయాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నీ గుర్తొచ్చేస్తున్నాయి, చెప్పుకోవాలనిపిస్తుంది. అది మీ పాప అందరినీ అడిగానని చెప్పు. మీ అందరికీ నా సంపూర్ణంగా దీవెనలు.